హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమ తీరంలో. ఓకే, ఎపిసోడ్ 7లో మనం విక్రమ్ సృష్టించిన కాపీరైట్ సమస్య ఆదిత్య అనూషల తొలి ప్రాజెక్టుకు పెనుముప్పుగా మారుతుంది. ఆదిత్య తండ్రి రఘురామ్ విక్రమ్తో కలిసి ఆదిత్యకు తెలియకుండానే ఒక ప్రమాదకరమైన డీల్ చేస్తాడు. ఈ లీగల్ పోరాటంలో ఆదిత్య అనూషలకు సాయం చేయడానికి నగరంలోని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం రంగంలోకి దిగుతాడు. వారి ప్రేమ బంధం విక్రమ్ కుట్రను ఎలా భగ్నం చేస్తుంది, ఇవన్నీ మనం ఈ ఎపిసోడ్ 8లో చూద్దాం. ముందుగా రెండు ప్రపంచాలు ఒక ప్రేమ కథ మీకు స్వాగతం. తిరిగి ఎపిసోడ్ 8ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఇక మొదలెడదాం. లీగల్ లవ్, ఊహించని సాయం. లీగల్ పోరాటం అనూష ఆదిత్యలది. ఉద్వేగాల అగ్ని పరీక్ష. ది ఫస్ట్ లుక్ కేఫ్. కాపీరైట్ వివాదం. ఆదిత్య 28 సంవత్సరాలు మరియు అనూష 25 సంవత్సరాలు. వాళ్ళను తీవ్రమైన ఒత్తిడికి గురిచేసింది. విక్రమ్ సృష్టించిన ఈ లీగల్ సమస్య వారి మొదటి విజయాన్ని, వారి కొత్త జీవితాన్ని ప్రమాదంలో పడేసింది. అయితే రూపకళ గ్యాలరీలోని ఒక కొత్త వారి చిన్నపాటి ఆఫీస్లో అనూష బాధగా కూర్చొని ఉంది. ఆమె చేతిలో విక్రమ్ పంపిన లీగల్ నోటీస్ పేపర్లు. అలాగే అనూష బాధగా ఇలా అంటుంది: ఆదిత్య గారు, విక్రమ్ నా క్రియేటివిటీని దొంగలించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మొదటి చూపు కాన్సెప్ట్ నా తండ్రి నుంచి వచ్చింది. ఇది కేవలం ఒక డిజైన్ కాదు, మా జ్ఞాపకం అని అంటుంది. ఆదిత్య అనూష పక్కన కూర్చున్నాడు. అతని కళ్ళల్లో ఆమెపై ఉన్న ప్రేమ, విక్రమ్పై ఉన్న కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే సరాసరి ఆదిత్య ఎమోషనల్గా ఇలా అంటాడు: విక్రమ్ చేసింది చాలా హేయమైన పని అనూష, కానీ నాన్న నాకు నేర్పిన పర్ఫెక్షన్ ప్లానింగ్ను ఇప్పుడు సరిగ్గా ఉపయోగించాలి. లీగల్గా మనమే రైట్, కాకపోతే ఈ సమస్యను డీల్ చేయడానికి మన దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు ఒక రొమాన్స్ ఏకాంతం మొదలవుతుంది. గుసగుసల మధ్య పంచుకోవడం. ఆదిత్య అనూషను తన దగ్గరకు తీసుకున్నాడు. ఈ ఒత్తిడి సమయంలో వారి ప్రేమ మాత్రమే వారికి ధైర్యం. ఆదిత్య రొమాంటిక్గా ఇలా అంటాడు: మనం సమస్యను గురించి మాట్లాడడం కొద్దిసేపు ఆపితే ఎలా ఉంటుంది అనూష అని అంటాడు. ఈ క్షణంలో కేవలం మనది. మన ప్రేమ బంధం ఎంత బలమైందో మనం గుర్తించుకోవాలి. అనూష నవ్వుతూ ఆదిత్య కళ్ళలోకి చూసింది. సరే ఆర్కిటెక్ట్ గారు, ఈ రాత్రికి మీ డిజైన్ ప్లాన్ గురించి కాదు, మీ ప్రేమ ప్లాన్ గురించి మాట్లాడండి. వారు మెల్లగా లేచి గ్యాలరీ బాల్కనీలోకి వెళ్ళారు. హైదరాబాద్ ఆకాశం కింద వారి హృదయాలు మాత్రమే మాట్లాడుకున్నాయి. అనూష మెల్లగా ఇలా అంటుంది: మీరు మీ నాన్నను వదిలి నా కోసం వచ్చారు ఆదిత్య. అది నా జీవితంలో అత్యంత హార్ట్ టచింగ్ విషయం. ఈ ప్రపంచంలో ఎవరూ నా కోసం ఇంత త్యాగం చేయలేదు, మీకు తెలుసా అని అంటుంది. ఆదిత్య ఇలా అంటాడు: అనూష, నాన్న ప్రపంచం కేవలం భవనాలు కట్టడం. మీ ప్రేమ నా జీవితానికి పునాది వేసింది. మీరే నా క్రియేటివిటీ ప్రేరణ. మీ ఆర్ట్ నాలో లేకపోతే నా ఆర్కిటెక్చర్ జీవం లేనిదిగా ఉండేది. ఆదిత్య అనూష నూదిటిపై మెల్లగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఆమెపై ఉన్న అంతులేని నమ్మకం, ప్రేమ ఉన్నాయి. అయితే ఆదిత్య ఇలా అంటాడు: మన సమస్య ఎంత పెద్దదైనా మన ప్రేమ అంతకంటే పెద్దది అనూష. అది నీకు తెలుసా? మనం కలిసి ఉంటే ఏ విక్రమ్ కూడా మనల్ని ఆపలేడు. అలాగే ఎప్పుడైనా మనకు ఏ ఆపద వచ్చినా మనం దాన్ని ఎదుర్కోవచ్చు అని అంటాడు. అయితే ఊహించని సహాయం చేస్తారు. అది అదృశ్య హస్తం. మరుసటి రోజు ఆదిత్య అనూషల తమ ప్రాజెక్టుకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. అప్పుడే ఆదిత్య మొబైల్కు ఒక అపరిచిత నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అది ఆదిత్యతో ఇలా అంటారు: హలో, ఎవరు? అవతలి వ్యక్తి గంభీరమైన గొంతు: నేను మహేష్ పర్మను. రియల్ ఎస్టేట్ ప్రపంచంలో నా పేరు విని ఉంటారు ఆదిత్య. నేను మీ డిజైన్ల గురించి, నీ తండ్రి గురించి విన్నాను. నాకు నీ టాలెంట్ తెలుసు. నీ ప్లానింగ్పై నాకు నమ్మకం ఉంది. ఆదిత్య అనూష ఆశ్చర్యపోయారు. మహేష్ వర్మ అంటే నగరంలో ఒక రియల్ ఎస్టేట్ దిగ్గజం. రఘురామ్ గారికి కూడా ఆయనంటే గౌరవం, కొద్దిగా భయం కూడా. అయితే మహేష్ వర్మ ఇలా అంటాడు: విక్రమ్ నీపై పెట్టిన కాపీరైట్ కేసు నాకు తెలుసు. అది కేవలం నీ పర్సనల్ డ్రామాలో ఒక భాగం. నేను నీకు లీగల్గా సాయం చేస్తాను.
నా లాయర్ రేపు నిన్ను కలుస్తారు. కేఫ్ డిజైన్తో పాటు నా కొత్త విజనరీ టవర్ ప్రాజెక్ట్లో నువ్వు పార్ట్నర్గా రావాలని నేను కోరుకుంటున్నాను. ఆదిత్య షాక్లో ఉన్నాడు. ఇదొక అద్భుతం. ఆదిత్య ఇలా అంటాడు కూడా. సార్, ఇది నాకు నమ్మకశక్యం రావడం లేదు. మీరు మాకు ఎందుకు సాయం చేయాలనుకుంటున్నారు? అప్పుడు మహేష్ వర్మ ఇలా అంటాడు. నీ పర్ఫెక్షన్ ప్లానింగ్, అనుష క్రియేటివిటీ రెండు నా ప్రాజెక్టుకు అవసరం. ఈ నగరానికి నిజమైన విజనరీ కావాలి. మీ నాన్న పాత తరం, నువ్వు కొత్త తరం. నిరూపించుకో, రేపు నా ఆఫీస్కు రా అని అంటాడు. అప్పుడు కొత్త ప్రయాణం మొదలవుతుంది. ఆదిత్య, అనుష కలిసి మహేష్ వర్మ ఆఫర్ ఆదిత్యకు ఒక గొప్ప ఆశను వచ్చింది. రఘురామ్ విక్రమ్ వేసిన అడ్డుగోడను మహేష్ వర్మ ఒకే ఒక కాల్తో కూల్చేశాడు. అప్పుడు ఆదిత్య సంతోషంగా ఇలా అంటాడు అనుషతో. అనుష, మనం గెలిచాం. మన టీం వర్క్ గెలిచింది. మన ఆర్కిటెక్చర్ కాంబినేషన్కు గుర్తింపు వచ్చింది. ఈసారి మనకు కేవలం ఒక కేఫ్ కాదు, ఒక విజనరీ టవర్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది అని అంటాడు. అనుష ఇలా అంటుంది. ఇది మీ నైపుణ్యం ఆదిత్య గారు, కానీ ఈ విజయం మన ప్రేమకు నిదర్శనం. మీరు మీ పర్ఫెక్షన్తో నమ్మకాన్ని గెలిచారు. మహేష్ వర్మకు మీలోని ఆ నిజమైన డిజైనర్ కనిపించాడు అని అంటుంది. అప్పుడు రఘురామ్ ఇంకా విక్రమ్ డ్రామా వేస్తారు. మహేష్ వర్మ ఆదిత్యకు సాయం చేస్తున్నాడని తెలుసుకున్న విక్రమ్ రఘురామ్ గారిని కలిశాడు. విక్రమ్ కోపంగా ఇలా అంటాడు. సార్, మీ కొడుకు ఇప్పుడు మహేష్ వర్మతో కలిసి పనిచేస్తున్నాడు. మీ బిజినెస్ సామ్రాజ్యానికి ఇది పెద్ద దెబ్బ అని అంటాడు. రఘురామ్ వెంటనే ఆవేదనగా ఇలా అంటాడు. రఘురామ్ గారు లోపల బాధపడ్డా బయటకు కఠినంగా ఉన్నారు. వాడు తన దారిని ఎంచుకున్నాడు. వాడు ఓడిపోతే తిరిగి వస్తాడు. మహేష్ వర్మతో పనిచేసిన వాడు నా కొడుకు, కానీ ఆ అమ్మాయిని వదిలిపెట్టడు. ఆ అమ్మాయి వల్లే నా కొడుకు దారి తప్పాడు అని అంటాడు. రఘురామ్ గారు ఆదిత్య తిరిగి తన వద్దకు రావడానికి పరోక్షంగా మహేష్ వర్మ ప్రాజెక్టుల సమస్య సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమస్యలలో విక్రమ్ను పావుగా వాడుకోవాలని ప్లాన్ వేశాడు. అప్పుడు కలల్ ప్లానింగ్ ముగింపుకు వస్తుంది. ఆదిత్య, అనుషలు కలిసి మహేష్ వర్మ ప్రాజెక్ట్ కోసం ప్లానింగ్ మొదలుపెట్టారు. చిన్న గ్యాలరీ రూమ్లోనే వారి కలలు ఎత్తుగా ఎగురుతున్నాయి. ఆదిత్య ఇలా అంటాడు. అనుష, ఈ విజనరీ టవర్కు మనం ది పర్ఫెక్ట్ లవ్ అని పేరు పెడదాం. అందులో ఆర్కిటెక్చర్ ఇంకా ఆర్ట్ కలగలిపి ఉంటాయి. ఆ టవర్ మన ప్రేమకు నిదర్శనం కావాలి అని అంటాడు. అనుష, చాలా రొమాంటిక్గా ఉంది ఆర్కిటెక్ట్ గారు. ఆ టవర్కు పునాది మన ప్రేమ. అయితే ఆ పునాదిని ఏ తుఫాను కూడా కదపలేదు అని అంటుంది. వారిద్దరూ కలిసి ఆ టవర్ డిజైన్ పేపర్పై తొలి గీత గీశారు. అది కేవలం డిజైన్ కాదు, వారి ఉమ్మడి కళ. వారి ప్రేమ బంధం ఇప్పుడు మహేష్ వర్మ సాయంతో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇంతటితో ఈ ఎపిసోడ్ 8 ముగింపు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆదిత్య, అనుషల కొత్త ప్రాజెక్టులు రఘురామ్ గారు, విక్రమ్ కలిసి అనుకుని సమస్యలు ఎలా సృష్టిస్తారు? మహేష్ వర్మ ఆదిత్యకు సాయం చేయడం వెనుక దాగి ఉన్న నిజమైన ఉద్దేశం ఏమిటి? ఈ ఆర్థిక లీగల్ పోరాటంలో ఆదిత్య, అనుషల ప్రేమ బంధం ఏ విధంగా కఠిన పరీక్షను ఎదుర్కొంటుంది? ఇవన్నీ మనం ఎపిసోడ్ 9లో చూద్దాం. సో ఫ్రెండ్స్, అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, ప్రేమ తీరంలో మీరు ఏకాంతమైన ప్రేమ కథలు ఇంకా ఎమోషనల్ కథలు వింటారని, అయితే ఇలాంటి అందమైన ఇంకా ప్రేమ గాథలు ఉన్న విషయాలను మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.